ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేశాడా? ఒక రోడ్డు వేసాడా? ఏం చేశాడని వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు. చూస్తే అది చాలా కరెక్ట్. కానీ ఆయన కూడా చెప్తున్నాడు, ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను. ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఆయన 10,000 రూపాయలు రైతుకి ఇస్తే మేము 15,000 ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాం? డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచిపెట్టడం. ఆయన ఇంకా ఎక్కువ పంచిపెడతాను అంటున్నాడు. సరే ఇవ్వకపోవచ్చు అంటే మధ్య పెట్టడమో మోసం అన్నా చేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని దివాళాన్ని దీయించాలి, ఏదో ఒక పద్ధతిలోనే నెగ్గుతారు అని ప్రజలు అనుకుంటే ఏం చేస్తారు? పొలిటీషియన్కి కావాల్సిన అధికారం. మనం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ఇద్దరు అక్కడ ఎవరు వచ్చినా బీజేపీ వాళ్ళకి హ్యాపీ. నేను ఇంత ముందు కూడా చెప్పాను, 25 సీట్లు వాళ్ళవే, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. మొన్న అది చూసిన తర్వాత నేను కాశ్మీర్ ఇష్యూ మీద వీళ్ళ వైసీపీ పార్టీ వారి ఫ్లోర్ లీడర్ విజయసాయి రెడ్డి గారు కాశ్మీర్ ఇష్యూ మీద మాట్లాడుతుంటే లైవ్ చూశాను. రాజ్యసభలో ఆయన మాట్లాడాడు. ఆయన క్లియర్గా జవహర్లాల్ నెహ్రూని బీజేపీ వాళ్ళు కూడా అంత దారుణంగా తిట్టరు, అంత దారుణంగా తిట్టాడు జవహర్లాల్ నెహ్రూ. నేను అనుకుంటాను వైఎస్ఆర్ అనే పేరు పెట్టుకుని పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అనేవాడికి జవహర్లాల్ నెహ్రూ అంటే దేవుడే. ఎప్పుడు మాట్లాడినా జవహర్లాల్ నెహ్రూ అన్నవాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఈ దేశాన్ని తీసుకొచ్చాడరా అన్న దాని మీద ఆయనకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఒక మనిషికి ఆ ఐడియా ఉంటే దేశం ఎంత బాగా ఇది వస్తుందా అన్నంత కమిట్మెంట్తో ఉండేవాడు ఆయన. ఇందిరాగాంధీ అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే ఒకటే మాట అనేవాడు, నెహ్రూ గారు కూతురండి. అలాంటి మనిషి పేరు పెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజకీయాలకు వచ్చేటప్పుడు నెహ్రూ లేడు. నెహ్రూ చచ్చిపోయిన 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన 64లో పోతే ఈయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ ఎమ్మెల్యే. వీళ్ళు పెట్టుకున్న తర్వాత కాశ్మీర్ ఇష్యూలో ఒకసారి రాయ్ బుచ్చర్ అని ఉన్నాడు. ఆయన పేపర్లు చూడండి, మీకు ఢిల్లీలో ఉన్నారు, లైబ్రరీలో ఉంటాయి, లేకపోతే తీన్మూర్తి లైబ్రరీ ఇప్పుడు తీసేట, నెహ్రూ గారి పర్సనల్ లైబ్రరీ ఉంది అక్కడ. అందులోకి వెళ్ళి రాయ్ బుచ్చర్ అతను మనకి జనరల్, ఆ జనరల్ రాసినటువంటి లేఖలు, నెహ్రూ గారు రాసిన లేఖలు అన్నీ ఉన్నాయి అందులో. నెహ్రూని తప్పకుండా నెహ్రూ తప్పు చేశాడు రా అని ఇంకోటనో చెప్పచ్చు, కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మీరు పార్లమెంట్లో మాట్లాడాలి. వాళ్ళు వీళ్ళు చెప్తుంది మాట్లాడితే అలాగా? విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నవాడు. ఓన్లీ బీజేపీ వాళ్ళ అప్పుడు ఫేస్ అమిత్ షా మీద వేశారు, ఇంకా బీజేపీ వాళ్ళ మీద వేశారు. మహా ఆనందంగా ఉన్నారండి. నెహ్రూని మనకన్నా ఎక్కువ తిడుతున్నాడు రా. వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ పాలసీలోకి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ఓటర్స్ బీజేపీ ఓటర్స్ కాదు, మీకు వైఎస్ఆర్ని బట్టే మీ పార్టీ. వైఎస్ఆర్ ఏం చేశాడో అవి చేస్తాడనే తప్ప మీ ఐడియా ఈవేళ నా కోసం నేను బీజేపీకి అనుకూలంగా ఉంటే మంచిది అని వెళ్తే మాత్రం దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి మీకు, రాష్ట్రానికి కూడా దేశానికి కూడా. నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓట్లు ఎక్కువ వచ్చాయి కానీ కాంగ్రెస్కి, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఉన్న అన్ని పార్టీలని కలిపేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ శక్తి సోనియా గాంధీకి ఉంది. 2004లో ఆవిడ కలపగలిగింది. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం బాగోలేదు, వచ్చి కూర్చుంటుంది అలా కాసేపు రెస్ట్లెస్గా ఉండి వెళ్ళిపోతుంది ఆవిడ. రాహుల్ గాంధీ కొంచెం ఇప్పుడు బాగా మెచ్యూర్ అయినట్టుగా కనబడుతున్నప్పటికీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరో చేయాలి తప్ప, ఎందుకంటే ఆ ఫ్యామిలీకి అధికారకాంక్ష లేదు అని అందరికీ తెలుసు. 89లో రాజీవ్ గాంధీ ఓడిపోయాక మళ్ళీ వీళ్ళు ఎవరో ఆ ఫ్యామిలీలో మంత్రులు గింతులు ఎవరు చేయలే. వెనక నుండి అధికారం నడిపించారండి అదండి అని అంటే, వెనక నుండి ప్రజలందరూ నడిపిస్తారు అధికారం. ఆ పదవి వ్యామోహం వాళ్ళకి లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ నుంచి చూస్తున్నారు, మోతీలాల్, జవహర్లాల్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంతమంది ఉండి వాళ్ళకి ఏముండదు. నాకు 10 ఏళ్ళు చేసేటప్పటికే చిరాకేసి వచ్చేస్తే వాళ్ళకి ఇన్నేళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి ఇదే గొడవ, ఎవరితో మాడకూడదు, ఇటు చూడకూడదు, అటు చూడకూడదు, గన్మెన్లు, స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఇంటికే మాస్టర్ వస్తాడు, ఏంటి బతుకు?